నమస్తే కడప వార్త. శ్రీ పద్మావతి శ్రీనివాసుడి కళ్యాణ వేదిక నారాయణవనం. శ్రీ పద్మావతి అమ్మవారు ఆకాశరాజుకు పుత్రకామేష్టి యాగానికి భూమి దున్నేటప్పుడు అమ్మవారు పద్మం నుండి ఉద్భవించిన ప్రదేశం నారాయణవనం. శ్రీ పద్మావతి అమ్మవారు నడయాడిన పుణ్యభూమి నారాయణవనం. ఆకాశరాజు రాజధాని నగరం నారాయణవనం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు ఈ నారాయణవనానికి ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాన్ని గత వారం మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ శ్రీ శ్రీనివాసుడు కళ్యాణ వెంకటేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. స్వామి చేతిలో ఖడ్గం ధరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. స్వామివారి దేవాలయం ప్రక్కనే శ్రీ పద్మావతి దేవి అమ్మవారి ఆలయం ఉంది. ఒకే ఆవరణలో స్వామి అమ్మవారు వెలిసి ఈ పుణ్యక్షేత్రంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి నలుగుపిండి విసిరిన విసర్రాయి మనకు స్వామిని దర్శనం చేసుకుని వచ్చిన ఎడం వైపున దర్శనమిస్తుంది. ఈ పుణ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి పెళ్లికి నలుగుపిండి విసిరిన విసిర్రాయి మనకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని బయటికి వచ్చిన ఎడం వైపున మనకు దర్శనమిస్తుంది. ఈ విసిర్రాయి దాదాపు 4 అడుగుల పొడవు వెడల్పులతో చాలా భారీగా ఉంటుంది. మానవ మాత్రులు ఈ విసిర్రాయిని కదల్చడానికి కూడా అవకాశం లేదు. ఈ దేవాలయాన్ని తొలుత ఆకాశరాజు నారాయణవనంలో ఒకటి, తిరుమలలో మరొకటి నిర్మించారని చరిత్ర తెలియజేస్తోంది. పల్లవుల కాలంలో నారాయణవనం గాను, చోళుల కాలంలో నారాయణపురం గాను ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఆకాశరాజు పరిపాలనలో ఉత్తరాన చిత్రాంగి కోట, దక్షిణాన రత్నాల కోట ఉండేదని మనం అక్కడ సందర్శిస్తే వాటి అవశేషాలు మనకు దర్శనమిస్తాయి. ఆకాశరాజు కులదైవం అవనాక్షమ్మ దేవాలయం మరియు అగస్తేశ్వర స్వామి దేవాలయం ఇక్కడే వెలిసి భక్తులచే పూజలు అందుకుంటోంది. వివాహానికి ముందు శ్రీ పద్మావతి అమ్మవారు గౌరీ వ్రతాన్ని వారి కులదైవమైన అవనాశమ్మ దగ్గర పూజలు చేసి పెళ్లి కూతురిగా పెళ్లిపీటల మీదకు వచ్చిందని చరిత్ర చెబుతోంది. నారాయణవనం చుట్టూ అరుణా నది ప్రవహిస్తోంది. శిథిలమైన నారాయణవనం దేవాలయాన్ని 1245వ సంవత్సరంలో వీర నరసింహదేవరాయలు జీర్ణోద్ధరణ చేశారు. తదనంతరం అచ్యుత దేవరాయల కాలంలో ఆయన కింద పనిచేసిన శ్రీ పెనుగొండ వీరప్పన్న 1541, 1542 కాలంలో ఈ ఆలయాన్ని మళ్ళీ జీర్ణోద్ధరణ చేశారు. మొదటి రాజగోపురాన్ని అచ్యుతరాయలు నిర్మించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. రెండవ గాలిగోపురాన్ని వీర నరసింహ దేవరాయలు నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వివరాలు మద్రాస్ హైకోర్టులోని ఎపిలాజికల్ రిపోర్ట్లో ధృవీకరించారు. రాజస్థాన్లోని అలహర్ రాజా ఆస్థానంలో ఉన్న ముఖ్య కార్యనిర్వాహకుడుగా పనిచేసిన సూరజ్మల్ కార్వా 1943వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం గావించినట్లు తెలుస్తోంది. 1967వ సంవత్సరం నుండి ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి రావడం జరిగింది. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తూర్పు ముఖంగా కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలోని ఎత్తైన రాజగోపురాలతో, ఎన్నో ఉప ఆలయాలతో, విశాలమైన ప్రాకారాలతో భక్తులను కట్టిపడేసే విధంగా శిల్ప సంపద రూపొందించారు. మనం ముందుగా ఆలయంలోకి ప్రవేశించే సమయంలో 7 అంతస్తులతో 9 కలశాలతో బ్రహ్మాండ శిల్ప సంపదతో 150 అడుగుల రాజగోపురం మనకు దర్శనమిస్తుంది. ధ్వజస్తంభానికి ఎడమవైపున వాహన మండపము, కుడివైపున ఊంజల మండపాలు నిర్మితమై ఉన్నాయి. ధ్వజస్తంభం దాటగానే రెండవ గోపురం దర్శనమిస్తుంది. ఈ గోపురం 3 అంతస్తులతో 5 కలశాలతో నిర్మితమైంది. రెండవ గోపురం దాటగానే ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం, మహామంటపం దర్శనమిస్తాయి. గర్భాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వచస్థలంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు కొలువై విరాజిల్లుతోంది. స్వామివారి నడుముకు దశావతారాల వడ్డాణం ధరించి, మెడలో సాలగ్రామ మాల ధరించి, కుడి చేతిలో చక్రం ధరించి ఉన్నారు. ఎడమ చేతిలో వేట ఖడ్గం ధరించి భక్తులకు స్వామివారు దర్శనమిస్తారు. స్వామివారు తిరుమల నుండి వేటకై నారాయణవనం వచ్చారు కాబట్టి అందుకే స్వామివారి చేతిలో వేట ఖడ్గం ధరించి ఉన్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ పద్మావతి అమ్మవారిని
దర్శించుకున్న వారికి, పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు కావడమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పూజారులు తెలియజేస్తున్నారు. ప్రతి సంవత్సరం వృషభ మాసంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని పూజారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.